Hello, good morning, friends. Welcome to Breakless Bikers channel. ఈరోజు మనం చిన్న రైడ్కి వెళ్ళబోతున్నాం. భీమవరంలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్ వాళ్ళు మనల్ని ట్రాకర్ 400 లాంచ్కి పిలిచారు. అసలు ఇలాంటి ఈవెంట్స్కి పిలవబడడం ఇదే ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా ఉంటుందో. మనకి ఇక్కడి నుంచి ఆ షోరూమ్కి వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. అంతసేపు దీని బ్యాటరీ వస్తుందో రాదో, కెమెరా బ్యాటరీ వచ్చి ప్రస్తుతం మనం రైడ్ చేస్తున్న బైక్ మోటార్ సైకిల్ స్పీడ్ 400, అంటే కొత్త 350 cc కాదు, ఒరిజినల్ 400 cc. రీసెంట్గా డిసెంబర్లో కొన్నది. పెట్రోల్ తక్కువ ఉన్నట్టుంది, పర్లేదు, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు కొంచెం పవర్ తక్కువగా ఉంటుంది. యాక్సలరేషన్ అప్పుడు లైట్గా డిలే ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది అన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏం కనిపించట్లేదు. ఎస్, నౌ ఇట్స్ ఓకే. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఈ బైక్లో స్పీడ్ 400లో ఉన్న ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే లైట్స్. హెడ్ లైట్ అసలు చండాలంగా ఉంటుంది, నైట్ టైం అస్సలు పనికిరాదు, ఏం కనిపించదు. కంపెనీ వాళ్ళు ఎంత డిమ్ లైట్స్ ఎందుకు ఇచ్చారనేది వాళ్ళకే తెలియాలి. హై బీమ్ కూడా వెరైటీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆర్టీసీ మేము వెళ్ళము, వెళ్ళలేము. మేము వెళ్ళము, మిమ్మల్ని వెళ్ళనివ్వము. 10 km బీచ్లో ఇప్పుడు ర్యాష్గా తోలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆటోలు, ఆర్టీసీ బస్సులు మాత్రమే. నో ఆటో 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 ఆటో. ఖాళీ దొరికింది రోయ్. బండి యాక్సలరేషన్ మాత్రం భలే ఉంటుంది ఓవర్టేకింగ్ చేయడానికి. బ్రేక్స్ కూడా డీసెంట్గా ఉంటాయి, ఎక్సెప్ట్ రియర్ బ్రేక్ అంత బైట్ ఉండదు. ఇక్కడ బయట ఉంటే స్కిడ్ అయిపోతుందేమో, ఏబిఎస్ ఉన్నా కూడా అలా ఉంటుంది.
5:00కల్లా ఉండమన్నారు. మనం ఇలాంటి వాటికి కూడా లేట్గా వెళ్తే ఇంకా టూ మ్యాచ్. 5:49 10 minutes ఉంది టైమే. అసలు చాలా చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళు మనల్ని చూశారా లేదా వాళ్ళ మిర్రర్లో ఒకసారి మనిషి చూసుకోవాలి. ఇంకా వాడు ఎవర్స్ అయ్యి ఎక్కడో పరధ్యానంలో ఉంటే మనం ఏం చేయలేము. కానీ మనకి ఏటి గేటు వేయకండి. స్ట్రీట్ బైక్ని ఆఫ్ రోడ్ బైక్లతో చిన్న డ్రిఫ్ట్ ఇచ్చాం మనం. కానీ భలే ఉంటుంది ఆఫ్ రోడ్ కూడా. ఇది కంట్రోల్. స్క్రాంబ్లర్ అయితే ఎలా ఉండేదో. ఇలా పడితే అలా వెళ్ళిపోతున్నాం. Never overtake from left unless you are a reckless biker. రోడ్డు మధ్యలో పెద్ద గోతులు. ఇక్కడ నుంచి బాగుంటుంది రోడ్డు. అంటే ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు అలా సాంత్వనం ఇస్తుంది అన్నమాట. వెళ్ళండి బాబు వెళ్ళండి, ఎందుకు ఆలోచిస్తారండి. దిస్ ఈజ్ ఉండి నియోజకవర్గం, మన RRR గారి నియోజకవర్గం. రామ్ డాగీ ఎప్పుడు డాగ్స్ని భయపడేలాగా గట్టిగా హార్న్లు కొట్టుకుంటే వెళ్ళకూడదు. మామూలుగానే బిగుసుకుపోయి నుంచి ఉంటాయి. అవసరానికి మించిన స్పీడ్లో వెళ్ళరాదు. టర్నింగ్లో ఓవర్టేక్ చేయరాదు. చేస్తే ఇలాంటి సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజ్ ద రోడ్ ఈజ్ ఎ బెటర్ క్లియర్. పక్కకి వెళ్ళండి. డో. దారి ఇవ్వడు, వాడు ఓవర్టేక్ చేయలేడు, మనం చేయనివ్వడు.
రోడ్డు అంత ఉంది, వాడు ఇటు వస్తున్నాడు వేస్ట్ కాదు. ఆర్టీసీ ఎగ్జాక్ట్గా 5 కల్లా అక్కడ ఉంటున్నాం. అక్కడ 5కి రమ్మన్నారంటే మనం 5 కల్లా వేసపడి ఓవర్టేక్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ కమెంట్ ట్రై చేయండి. ట్రయంఫ్ భీమవరం షోట్ That's right. Yes, tomorrow we will do. And then we are very happy that our government having here. Yeah. Nice man. If you are having any problem regarding any service and sales, you can contact us every day, anytime, even nights also we are available. Our team in case you can able to call to those numbers and we can resolve it at any cost. స్పీడ్ కన్నా స్పోర్టింగ్ ఉందా? 40 horses, 32 torque, 40 horses. Horsepower. The G57. Nothing with it. We are only having 350 that only traction and track was having 40 horses. 350. Not 350. Scrambler is 400 instead of 40 horses. Yes. Ground clearance?
170 speed 400 same. Seat height also 806 same. సో టార్క్ తక్కువ And torque 30. Package అనేది మనకి 36 ఇచ్చాం, 37.5 ఇచ్చాం, బట్ దీనికి మనం 30. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అలా జరిగింది ట్రక్కర్ 400 రివీల్ అనమాట భీమవరం ట్రయంఫ్ షోరూంలో. వాళ్ళు ప్రైస్ వచ్చి 3,07,000 చెప్తున్నారు. రీజనబుల్ ఐ థింక్. 3,07,000. బండి మంచి స్పోర్టీ స్టాన్స్ ఉంది. స్ట్రీట్ రైడింగ్కి లేకపోతే ట్రాక్ రైడింగ్కి బాగుంటుంది. మంచి స్టైల్ ఫ్యాక్టర్ అయితే ఉంది. RX 100 టైప్ ఒక క్లాసిక్ లుక్ అయితే ఉంది దానికి. మన స్పీడ్ 400 అయితే ఇలాంటి చెత్త రోడ్లలో కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందో, సస్పెన్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడున్న రైడ్ చేస్తే కానీ తెలియదు. అడిగి చూద్దాం, ఎవరన్నా టెస్ట్ రైడ్ ఒక లాంగ్ రైడ్కి ఇస్తారేమో. ఇలాంటి బ్లాగింగ్లకి వాటికి మనం కొత్త కాబట్టి ప్రయత్నించి చూద్దాం. లైట్లు లేకుండా వెళ్తున్నావేంట్రా బాబు. టిపికల్ ఇండియన్ రోడ్స్. రైడింగ్ చేస్తే నార్మల్గా మనకి బీపీ తగ్గాలి. బీపీ తగ్గడం అంటే ఉండదు, కానీ కొంచెం రిలాక్సేషన్, ఫోకస్ పెరుగుతుంది. కానీ ఇలాంటి రోడ్లు, ఇలాంటి జనాల మధ్య తోలుతూ ఉంటే బీపీ పెరక్క ఏమవుతుంది చెప్పండి. ఈరోజు మనం ఒక ఖర్చు పెట్టేసాం. ఈరోజు ఒక 6,000 క్విల్టెడ్ సీట్ మీద. ఏంటో తేడాగా ఉందనుకుంటున్నాను, కానీ బాగుంది, మెత్తగా ఉంది. లాంగ్ రైడ్కి వెళ్తే కానీ తెలియదు దీని ఏమంటారు, యూస్ఫుల్నెస్ ఏమంటారు, వాల్యూ. అసలు వాల్యూ మనం కొన్న డెసిషన్ మంచిదా కాదా అనేది కొన్నాళ్ళు పిచ్చిగా నడిపితే కానీ, పిచ్చి రోడ్లలో నడిపితే కానీ తెలియదు. ప్రస్తుతానికైతే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఆ సీట్ మీద కొంచెం మెత్తగా ఉండడం వల్ల ఏంటో కొంచెం సీట్ హైట్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. ఓకే.
నువ్వు స్పీడ్ 400 గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. నేను ఈ బండి డిసెంబర్లో కొన్నాను అనమాట. భీమవరం షోరూంలోనే కొన్నాను. కానీ ఫస్ట్ రోజే బండి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒక రకమైన నాకింగ్ సౌండ్, టక 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 టక. వీడైతే దాని వీడియో ఏమన్నా ఉంటే పెడతాను. కానీ అది ఒక రకమైన చండాలమైన సౌండ్ వచ్చేది. ఫస్ట్ బండి తీసుకునేప్పుడే కంప్లైంట్ చేశాను, కానీ వాళ్ళు ఏమన్నారంటే అన్ని బండ్లలో ఉంటుందండి అది సౌండ్, మాకేం వినిపించట్లేదు అన్నారు. ఇంటికి వచ్చేప్పటికి దరిద్రమైన సౌండ్ స్టార్ట్ అయింది అన్నమాట. అది వినలేక ఆ వీడియో రికార్డ్ చేసి ఫుల్ హై డెఫినిషన్లో రికార్డ్ చేసి వాళ్ళకి పంపితే, లక్కీగా ఏంటంటే వేరే బ్యాడ్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, మాకేం వినిపించట్లేదు నార్మల్ సౌండ్ అని అంటారు. చాలా వీడియోస్లో చూసాను అలాగే అన్నారట. కానీ మనతో వీళ్ళు అలా అనలేదు. ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం, ఎలాగైనా రెక్టిఫై చేస్తాం అని తీసుకున్నారు. 2-3 సార్లు తీసుకున్నారు. కాకపోతే ఒక 200 కిలోమీటర్స్ దాకా వాళ్ళే నడిపేసినట్టు. చివరికి ఏం చేశారంటే బోరు, పిస్టను, హెడ్లో కొన్ని పార్ట్స్ లేటెస్ట్వి అప్డేటెడ్ పార్ట్స్ ఏవో ఉంటే అవన్నీ చేంజ్ చేశారు. అవి ఏమిటి అనేవంటే క్యామ్ టెన్షనర్ ఒకటి, ఆ టెన్షనరు ఇంకా చెప్పాను కదా పిస్టన్ ఏదో ప్లే ఉందన్నారు, మేబీ అయ్యి ఉండొచ్చు. కాకపోతే మొత్తం సెట్ చేంజ్ చేసేటప్పటికి చాలా తేడా వచ్చింది. అసలు ఆ చెత్త సౌండ్ పోయింది. హార్ష్నెస్ అయితే పోయింది బండిది. ప్రస్తుతానికి చాలా కూల్గా నడుస్తుంది. నేను ఇంటికి వెళ్ళేదాకా పెట్రోల్ వస్తుందో రాదో. 1 బార్ ఉంది. మరి ఇది ఎంతసేపు వచ్చునో చూడవాలను. వీటికి బండి ఆగకూడదు కాక, వెనక్కి రాకూడదు కాక, ముందుకు వెళ్ళడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే స్పీడ్ 400 బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఇనీషియల్గా ప్రాబ్లం ఫేస్ చేసిన, ఇప్పుడైతే ప్రాబ్లం రిజాల్వ్ అయిందో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు బండి. ఒక్కటి మాత్రం ఇష్యూ ఉంది, అది మీకు అందరికీ వస్తుందో రాలేదో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి థర్డ్ గేర్లో ఆ టైంలో ఉన్నప్పుడు డీసెలరేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా కిల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. కిల్ స్విచ్ ఆఫ్ అయిపోయి బండి ఆగిపోద్ది. మరి దానికి రీజన్ ఏంటనేది తెలీదు. బండి అయిపోవడం అంటే స్టాల్కి వచ్చేది, ఇంజిన్ ఆగిపోతుంది కానీ బండి ఆగిపోదు. అదొక లక్కీ ఇది అనమాట. కానీ అది ఎందుకు జరుగుతుంది అనేది కనిపెట్టాలి. నాకు ఇప్పటిదాకా 3 సార్లు జరిగింది ఈ 4 మంత్స్లో. డిసెంబర్లో తీసుకున్నాను కదా, సో ఇది ఏప్రిల్. 4 మంత్స్లో 3 సార్లు జరిగింది. నేను అరౌండ్ 2500 కిలోమీటర్స్ తిరిగి ఉంటా. ఒకసారి హైదరాబాద్ ట్రిప్ వేసినప్పుడు, ఇంకా మిగిలిన విజయవాడ అలా తిరిగినప్పుడు. హ్యాండ్లింగ్ మాత్రం సూపర్. ఇది పెద్ద బైకు, చిన్న బైకు రెండు, అంటే చిన్న బైక్లానే ఉంటుంది, పెద్ద బైక్లానే ఉంటుంది. అంటే చెప్పలేము, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. ఒక యాంగిల్లో బిగ్ బైక్ ఫీల్ వస్తుంది, ఒక కూర్చుంటే మాత్రం చిన్న స్ప్లెండర్ ఏదో నడుపుతున్నట్టు ఉంటుంది. కానీ హ్యాండ్లింగ్, కంట్రోల్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా వీడియోస్లో సస్పెన్షన్ అలా ఉంది, ఊగిపోతూ ఉంటుంది, ఎగిరిపోతాయి. రోడ్లు బాగున్నాయండి, సస్పెన్షన్ బాగుండకపోవడానికి. ఎలా ఉండాలి సస్పెన్షన్ అంటే ఎలా కంపేర్ చేస్తారు?
ఇప్పుడు ఒక అడ్వెంచర్ బైక్ తీసుకొని నువ్వు నార్మల్ స్ట్రీట్ బైక్ కంపేర్ చేస్తే స్ట్రీట్ బైక్ కొంచెం ఎగురుతూనే ఉంటుంది, అది కామన్. ఇంకా స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి. ఈ ఆర్టీసీ వాడు ఈ రోడ్డులో అడ్డం లేకుండా ఇక్కడ పక్కన గోతులు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద గోతులు. ఓవర్టేక్ చేయడానికి బాగుంటుంది అనమాట. మరి 350cc ఎలా ఉంటుందో, టార్క్ తక్కువ కాబట్టి మరి ఇంత స్పీడ్గా ఓవర్టేక్ చేస్తుందో లేదో తెలియదు. ఇది కూడా అంతే ఉండదు, ఎందుకంటే డిఫరెన్స్ అనిపించకపోవచ్చు. ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ దీంట్లో ఉంది, దాంట్లో ఉందో లేదో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. బట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు వెంటనే పికప్ రాదు, వెంటనే ఆ బండి ఎగురుకుంటూ వెళ్ళదు. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఆగే పని లేదనమాట. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా నడపాల్సి వస్తుంది. చూసారా, నా హై బీమ్ ఎవరిని డిస్టర్బ్ చేయట్లే, అంత చండాలమైన హై బీమ్ ఇది. ఎవడు కూడా డిప్ చేయమని కూడా అడగట్లేదంటే ఆలోచించండి, అంత చండాలమైన హై బీమ్. ట్రయంఫ్ వాళ్ళు కొంచెం పవర్ఫుల్ హెడ్లైట్లు ఇవ్వండి బాబు. రోడ్డు మీద గొయ్యిందో ఏమన్నా ఉందో ఏం అర్థం కావట్లేదు, చీకట్లో వెళ్ళిపోతున్నాం అంతే. సౌండ్ మాత్రం భలే ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. ఫ్రంట్ బ్రేక్స్ మాత్రం సూపర్, రియర్ బ్రేక్ అంతా ఇంత అలా 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 ఉంటాయి. చైన్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వల్ల మరి సైలెన్సర్ అడ్డం వస్తూ ఉంటుంది క్లీన్ చేసేటప్పుడు. చైన్ లూబ్ చేస్తే ఆ చైన్ లూబ్ వెళ్ళి సైలెన్సర్ మీద పడి కంపు కొడుతూ ఉంటుంది, పొగలు వస్తాయి, ఇది కాలిపోతున్న వాసన వస్తుంది. అదర్వైజ్ ఫిట్ అండ్ ఫినిష్లో సూపర్ ఉంటుంది. ఈ స్పీడ్ బ్రేకర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇదన్నమాట మన ఊరు ఆకివీడు.
ఈ మధ్య టీవీలో కూడా ఫేమస్ అవుతున్న ఊరు. Yay! Surprise! Typical Indian towns or cities. Cities are around it. But I'm not only opposite traffic on cities like so special. But it just around the whole city. What am I saying? What's the number? Yung traffic too. Hindi ako naman nag-update ako tayo sa mga sige ako, 50 ako. వెళ్ళు రా బాబు, రోడ్డు మొత్తం ఆక్రమిస్తున్నావు రా బాబు. వెళ్తాం, పెట్రోల్ కొట్టిస్తాం. పెట్రోల్ షార్టేజ్, నిజంగా పెట్రోల్ షార్టేజ్ ఉందో ఆర్టిఫిషియల్గా ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ఒక వారం రోజులు చూసుకుంటాం. నీ బాషుడి ఫోన్ క్రాస్ చేసేవాళ్ళు లేదు. ఇలా పర్పెండిక్యులర్గా చేయొచ్చు కదా, ఒక యాంగిల్లో చేస్తారు. లాంగెస్ట్ డిస్టెన్స్ టు ద అదర్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటారు మన వాళ్ళు. నీ తల్లి పెట్రోల్ షార్టేజ్ డబ్బులు వేసినా మరి. ఉండదా, అస్సలు ఉండదా? అస్సలు ఉండదా? ఇప్పుడేం లేదా? ఎందుకంట రాలేదా? ఇక్కడ భీమవరంలో కూడా లేదు. మనకు 200 కూడా ఉండదా? వస్తాయి కదా రేపు మార్నింగ్ అన్నీ విజయవాడ వెళ్ళాలి పొద్దున్న. అది ఓకే అండి విషయం. పెట్రోల్ లేదు, పెట్రోల్ ఎక్కడా దొరకట్లేదు. ఇంటికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ నా దూరాలు వెళ్ళే వాళ్ళకి దూరం తీరిపోతుంది.